ఈశ్వర కృప లేకుండా ఏది జరగదు. ఈ క్షేత్రానికి రావాలి అని 20 సంవత్సరాల నా ప్రయత్నం. ఎంతో విశిష్టత కలిగినటువంటి ఈ దివ్య క్షేత్రం పేరు చిదంబరం. చిదంబర క్షేత్రం రహస్యం. అందరు అడుగుతూ ఉంటారు, గురువుగారు ఏముంది అక్కడ? చిదంబరం అంటారు, చిదంబర రహస్యం అంటూ ఉంటారు, ఏంటి అని. ఇటువంటి మహోత్తరమైనటువంటి ఒక దివ్య క్షేత్రంలో ఈరోజు మనం అడుగుపెట్టాం. నా యొక్క పరిభాషలో నేను చెప్పేటువంటి ఒక అంశం ఏంటంటే, చిదంబర రహస్యము అంటే ఒకే ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పగలను. ప్రతి వాళ్ళ జీవితంలో జన్మ రహస్యం ఉంటుంది. చిదంబర రహస్యం గురించి ప్రతి వాళ్ళు వాళ్ళ శక్తిని అనుసరించి చెప్తూ ఉంటారు. కానీ నేను చెప్పేటువంటి ఒక అంశం చాలా ఉంది, చెప్తాను. మీ జన్మ రహస్యం ఏంటి అనేటువంటిది తెలియచేసేటువంటి ఒక శక్తి కలిగినటువంటి క్షేత్రం చిదంబర క్షేత్రం. నీ జన్మ రహస్యం అంటే అసలు ఎందుకోసం వచ్చావు ఈ జన్మలోకి? ఏ కారణం చేత ఇక్కడ మనం జన్మించాం? మనం జన్మించడానికి గల కారణం, ఈ దేహాన్ని పొందటానికి బలమైన కారణం ఏమిటి? ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే మనకి ఒక మానవ జన్మ మనకు లభించింది? ఇటువంటి మానవ జన్మను సార్థకత చేసుకోవడానికి మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఈ మానవ జన్మ తరిస్తుంది? అసలు 3 మంది దేవతలు ఉన్నారన్నారు కదా, వాళ్ళు ఉన్నారా? 3 మంది దేవతలకు సంబంధించినటువంటి ఒక ఆలయాలన్నీ కూడా ఈ క్షేత్రాల్లో ఉన్నప్పుడు, ఇలా పూర్వీకులందరూ ఈ విధంగా మనకి ఋషులు అందించిన ఈ యొక్క ఆధ్యాత్మిక ఆగమ శాస్త్రము, దైవ సంబంధమైనటువంటి ఒక తపోశక్తి ఎంత అద్భుతం! వాటిని ఆ 3 మంది దేవతల యొక్క అనుగ్రహం మనం పొందడానికి ఒక్కొక్క జీవికి ఒక్కొక్క కర్మ రాసిపెట్టి ఉంటుంది. ఆ కర్మ నివృత్తి అనేటువంటిది, అంటే మందుల షాప్లో ఎన్ని మందులు అయితే ఉంటాయో ఆ యొక్క మందులన్నీ కూడా ఎక్కడికి వెళ్తే ఏ ట్యాబ్లెట్ వేసుకుంటే ఏ సమస్య పరిష్కారం అవుతుందో ఆ రోగికి ప్లస్ ఆ రోగం గురించి అన్వేషణ చేసినటువంటి ఒక వైద్యుడికి అర్థమవుతుంది. అలానే భగవంతుడికి భక్తుడికి ప్రతి నిమిషము కూడా పరీక్షలు ఉంటాయి. ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా అన్ని టెస్టులు చేయాలంట. అలానే భగవంతుడి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా అనేక రకాల పరీక్షలు ఉంటాయి. వాటన్నిటినీ అధిగమించిన తర్వాత ఒక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్టే దైవక్షేత్ర దర్శనం. ఒక దేవాలయానికి వెళ్తున్నామంటే ముఖ్యంగా మనం ఆ క్షేత్రానికి వెళ్ళటానికి అర్హులమయ్యాము అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. అది ఏ దేవాలయం అయినప్పటికీ కూడా, ఏ గురువుని దర్శించడానికి అయినప్పటికీ కూడా, కష్టాలు సుఖాలు అవన్నీ కూడా మానవాతీతమైనటువంటి ఒక మరి ఈ యావత్ సృష్టిలో ఒక భాగమే తప్ప దైవానికి, దైవ ఆరాధనకి, నిత్యార్చనకి, మన నిత్య నైమిత్తిక కర్మలకి, భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి ఇవేవి కూడా అడ్డు రాకూడదు. వాటి పని వాటిది, మన పని మనది. అలా నీ జన్మ రహస్యాన్ని తెలుసుకునేటువంటిదే చిదంబర రహస్యం. నీ జీవితం గురించి నువ్వు తెలుసుకో. నువ్వు ఎందుకోసం పుట్టావో తెలుసుకో. నువ్వు ఈ సమాజానికి ఏం చేద్దామనుకుంటున్నావో తెలుసుకో. ఆ తెలుసుకొని నీ జీవితాన్ని సరైన మార్గంలో నువ్వు ఉండగానే 10 మందికి మార్గదర్శకులుగా నిలబడు. ఇది చిదంబర రహస్యం గురించి మీ గురువుగారు తేరాల సుబ్రహ్మణ్య శాస్త్రి చెప్తున్నమాట. ఏదో తెలియని క్షేత్రం ఇక్కడికి అడుగు పెట్టగానే
ఏదో బంధం ఉందనిపిస్తుంది. ఇంక నేను లోపలికి కూడా వెళ్ళలేదు, బయట నుంచే వీడియో చేస్తున్నాను. ఏదో ఒక వైబ్రేషన్ ఉంది, తెలియట్లా. ఆ రహస్యం ఏంటో లోపలికి వెళ్ళొచ్చి మళ్ళీ ఒక వీడియో చేస్తా. జయ జయ శంకర, హర హర శంకర.